చలో అనమాట. ఈరోజు 'భారతి 2' ఫిలిం మన కమల్ హాసన్ గారు, మన సిద్ధార్థ గారు, మన రకుల్ ప్రీత్ సింగ్ గారు, ఎక్సెట్రా మన సముద్రఖని గారు, ఇంకా చాలామంది క్యారెక్టర్స్. సో ఈ ఫిలిం అనేది ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అండ్ మూవీ బాగుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నిండి మరి చూడండి. అండ్ ఈ వీడియో మనకు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయ్యా, కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతకుమించి ఏం లేదని ఎక్స్పెక్ట్ చేసేది. సో పాయింట్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'భారతి 2' ఫిలిం నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ్య. ఎందుకంటే ఇది ఒక మనకు తెలియంది కాదు, సొసైటీలో జరిగే అన్యాయాలు అంటే జస్టిస్ కావడానికి మన సేనాపతి అంటే మన కమల్ హాసన్ గారు తిరిగి ఏం చేశారు అనేది ఇలాంటి కాన్సెప్ట్స్తో ఉంటుంది ఫిలిం. 'భారతి 2' ఫిలిం మీరు చూసే ఉంటారు. నేను ఒకటి చెప్తాను నేనండి. 'భారతి 2' ఫిలిం అనేది ఏ విధంగా ఉంటుంది 'భారతి 2' ఫిలిం అని అంటే, మన సిద్ధార్థ గారు ఈ దీంట్లో మెయిన్ రోలు హీరోలు అనుకోవచ్చు. సో ఇతను ఒక యూట్యూబర్ అన్నట్టు, అంటే సొసైటీలో జరిగే అన్యాయాలని ఒక వీడియోలో తీసి ఆ అన్యాయాలు ఇలా ఉన్నాయి అన్నట్టు చూపెట్టడమే అతని ప్రొఫెషనల్. సో ఒక యూట్యూబర్ అన్నట్టు పెట్టుకోండి. సో అలా జరిగినప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే ఇలా అయితే కాదు, సో మన సేనాపతి రావాలి అనే ఒక తాపతి వస్తుంది, ఏదో జరుగుతుంది అనే కాన్సెప్ట్లో ఉంటే మన సేనాపతి ఎప్పుడు రిటర్న్ అవుతాడు అండ్ రిటర్న్ అయిన తర్వాత అతను ఒక్కొక్కరిని చంపే యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి, అది ఏంది అనేది మీరు కొన్ని ట్రైలర్లు చూసారు, మన మూవీలో కూడా కొన్ని చూస్తాం. అండ్ ఓవరాల్లీ ఫిలిం అనేది చాలా బాగుందంటే నాకైతే బాగా నచ్చిందని చెప్పచ్చు. అంటే బాగానే ఉంది. ఫిలింని థియేటర్లో వెళ్ళి చూడొచ్చు అంటే చూడొచ్చు. కానీ నాకు నచ్చని ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి సాంగ్స్ అంతలా నచ్చలేవు అండ్ బీజిఎం స్కోర్ ఒక యావరేజ్ వేరు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది చాలా కొంచెం పట్టుకు నచ్చలేదు. చాలా అంటే కొంచెం పట్టుకు నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్కి కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది. సో అది ఆ వేరియేషన్స్లో నాకు ఫీలింగ్ అనేది ఓకే అనిపించింది. కానీ మూవీ మాత్రం బాగుంది. అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు అండ్ మన సేనాపతి వచ్చిన తర్వాత ఏం జరిగింది అండ్ మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఇవన్నీ చూడాలి అని అనుకుంటే ఫిలింని వెళ్ళి చూడండి. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరు పర్ఫార్మెన్స్ ఓకే అందరు బాగానే చేశారు, ఎవరు కూడా చెప్పలేము. సో అందరు బాగానే చేశారు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఫిలిం ఒక్క ఓవరాల్లీ చెప్పాలి అని అంటే, మీరు థియేటర్లో వెళ్ళి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అడల్ట్ కంటెంట్ అంతా లేదు. అండ్ ఒక స్మాల్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ చూస్తారు మీరు ఫిలింలో మన సిద్ధార్థ గారి క్యారెక్టర్. అది మీరు ట్రైలర్లో చూసే ఉంటారు, మీకు తెలియదు కాదు, నేనేం కొత్త విషయం చెప్పట్లేను. అండ్ ఇంకా ఫిలిం గురించి చెప్పాలి అని అంటే, మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ ఆ గెటప్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సో అది మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేశాను ఫిలింలో. అండ్ కొన్ని మంచి మాటలు, సో ఇలాంటి పదాలు కూడా వింటారు. అంటే జస్టిస్ కోసం మాట్లాడే పదాలు మీరంతా తెలియదు కాదు. సో కానీ నాకు ఇంకొక నచ్చని విషయం ఏంటంటే, ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి. అంటే 'భారతీయుడు' ఫిలిం ఎప్పుడు అండ్ 'భారతి 2' ఫిలిం ఎప్పుడు, ఈ మధ్యలో వచ్చిన చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే లైక్ నేను ఇప్పుడు పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను ఏం మూవీ చెప్పట్లేను, కానీ చాలా ఫిలిమ్స్ వచ్చాయి. సో ఆ వేరియేషన్స్లో ఈ ఫిలిం అనేది నాకు అంతలా అది. అండ్ ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడితే ఇది బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది, క్లైమాక్స్ పోర్షన్స్ కూడా బాగానే చూపెట్టారు. అండ్ ప్లస్ యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇక 'భారతి 3' గురించి మనకు ఎండింగ్లో మనకు చూపెడతారు. సో ఓవరాల్ ఈ విధంగా అయితే ఉంటుంది 'భారతి 2' ఫిలిం. అండ్ 'భారతి 2' ఫిలిం ఎంతమంది చూసారు అండ్ మీకు నచ్చిందో నచ్చలేదో అండ్ ఓవరాల్ ఎలా ఉంది మీకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇది 'భారతి 2' ఫిలిం గురించి రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ దట్స్ వీడియో. థ్యాంక్ యూ.